అందరు చెప్పండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. చెప్పండి. ఆయన ముద్దు పెట్టుకోకుండా 2 సంవత్సరాలు చెప్పిన అందరూ చెప్పండి. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించండి. కుమారుని ముద్దు పెట్టుకోకుంటేనంట మనం త్రోవ తప్పుతామంట. కుమారుని ముద్దు పెట్టుకోకుండా ఏమవుతామంట? వేరే దారికి పోతాం. ఏ దారికి? కమ్యూనిస్ట్ పార్టీకో పోతాం, ఆర్ఎస్ఎస్కో పోతాం, ఎథిస్ట్కో పోతాం, ఇంకేదానికో పోతాం, విగ్రహారాధనకో పోతాం. ఒకే దేవుని కొలిచి రక్షించబడిపోవడం లేదు. ఈ చాలా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ 2 విషయాలు రాస్తారు. కుమారుడంట, ముద్దంట. మరి చాలా పెద్ద వర్తమానం ఇది. మరి ఇప్పుడు నేను కొద్దిసేపట్లో ఏం చెప్పలేను. ఎవరి కుమారుడు? తెలుగులో కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. సరే, ఒక మాట తెలుగు మన భారతదేశంలో వేదాలు ఉన్నాయి. వేదాల్లో ఒక మాట రాశాడు. ఏ వేదమో నాకు తెలియదు, కానీ వేదంలో ఒక మాట ఉంది. ఏ మాట అంటే చెప్పండి. నా పుత్రో నా గతస్య. చెప్పండి. తెలుగులో కుమారుడు లేనివానికి మోక్షం లేదు అని అర్థం. నా పుత్రో నా గతస్య అంటే కొడుకు లేని వానికి మోక్షం లేదంట. వాడు మళ్ళా జన్మ, కుక్క జన్మో, పిల్లి జన్మో, పంది జన్మో, ఇంకా పుడతానే, దోమ జన్మ పుడతానే ఉంటాడంట. వాని జన్మ చివరి జన్మ అయిపోయి మోక్షం పోవాలంటే వానికి ఎవరు పుట్టాలంట? కొడుకు పుట్టాలంట. అంటే కొడుకు పుడితే వానికి ఏముందంట? మరి నాకు పెళ్ళే కాలే, వాజ్పేయికి పెళ్ళి కాలే, అయిందండి వాజ్పేయికి. మరి వాజ్పేయి అడిగి పోతాడు నరకానికి. పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మదర్ తెరీసాకి పెళ్ళి కాలే, మరి ఆమె ఎక్కడికి పోవాలా? నరకానికి. ఇంకా పెళ్లి కాని వాళ్ళు చాలామంది లేరండి, తండ్రి ముందు ఉన్నారు. మీకు వెతికితే తెలుస్తాయి. లిస్టులు ఉన్నాయి. మంచి క్రికెటర్స్ కూడా పెళ్ళిళ్ళు కాలే, మంచి రాజకీయ నాయకులకి పెళ్ళిళ్ళు కాలే. పివి నరసింహరావు తెలుసా మీకు? వాళ్ళ కొడుకు పేరు పివి రంగారావు. ఆయనకి ఏం కాలే? పెళ్ళి కాలే. చాలా కోటీశ్వరులు నాకు తెలుసు. వాళ్ళు మ్యారేజెస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహుల్ గాంధీ పాపం, అయ్యో పాపం, ఆయన 52 ఏళ్ళు, ఏం కాలే ఇంకా? చెప్పండి. జోడో అని పట్టుకు జోడకపోతాడు. ఆయనకి ఏం కాలే? పెళ్ళి కాలే. పెళ్ళి కాని వాళ్ళకి ఏం లేదు. మరి పెళ్ళే లేకుండా కొడుకు ఎట్లా వస్తాడండి? పెళ్ళిగా సరే, పెళ్ళి అయింది, పిల్లలు లేరు. పిల్లలు లేరండి. 10 మందికి పెళ్ళిళ్ళు అయితే అండి 3 పిల్లలు పుట్టట్లేదండి. ఇప్పుడు కొత్త సర్వే 10 మందికి పెళ్ళిళ్ళు అయితే, మన పెళ్ళిళ్ళైనాయి ఎబ్రోన్లో 10 మందికి పెళ్ళిళ్ళైనాయి. నేను అడిగిన ఎంతమందికి పిల్లలు పుట్టారంటే 5 మందికే పుట్టారు, మిగతా 5 మందికి పుట్టలేదంటే. ఇంకా నాతో పాటు 30 మంది సేవకు వచ్చాం. వాళ్ళలో దాదాపు 12 మంది సేవకులకు పిల్లలు లేరు. మంచి సేవకులు, లక్నో సేవకునికి లేరు, మ్యాంగ్లూరు సేవకునికి లేరు, చాలామంది సేవకులకు పిల్లలు లేరు. మేము లేటుగా పెళ్ళిళ్ళు చేసుకుంటాం. నాతో పాటు పెళ్ళి అయినప్పుడు నాకు 2 పెళ్ళిళ్ళు, నాతో ఇంకొక ఆయనకి వెళ్ళి పెళ్లి చేశారు. పెళ్లి కొడుకు అప్పుడు వయసు ఎంత అంటే 47. ఎంత? పెళ్లి కూతురు 39, నాకేమో 31, నా భార్యకి 24 నా పెళ్ళినప్పుడు. నాతో పాటు పెళ్ళైన ఆయనకు వచ్చి 47, 39. అది పెళ్లి వయసు అంట, ఎబ్రోన్ వయసు. వాళ్ళకి పిల్లలు లేరు. మరి ఎట్లా అంటే పెళ్ళి కాకున్నా మోక్షం లేదు. ఇంకా పెళ్ళి అయింది కానీ ఏం లేరు నీకు అంటే పిల్లలు లేకున్నా కూడా నీకు మోక్షం లేదని ఇందులో. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, అంత వరుసగా ఆడపిల్లలే పుట్టారు. 5 మంది ఆడపిల్లలు. మా అత్తకి 5 మంది కూతుర్లు. మరి మా అత్తకి ఏం లేదు? చెప్పండమ్మా. కొడుకు పుట్టలే అంటే ఏం రాస్తారు వాళ్ళు? ఏం రాస్తున్నారు హిందువులు? నా పుత్రో నా గతస్య అని రాసేసుకున్నారు. అందుకే ఏం చేస్తారు? 2వ పెళ్లి చేసుకొని కొడుకునేటోళ్ళు కూడా ఉన్నారు. 2వ ఆమె ఇప్పుడు మా నాయన వాళ్ళ నాయనకు 3 భార్యలంట. పెద్ద భార్యకి పిల్లలు లేరంట, మా 2వ భార్యకి పిల్లలు లేరంట. 3వ ఆమెను చేస్తుండే మా నాయన వాళ్ళ నాయన. అబ్బా, 3వ భార్యకు 4 పిల్లలు పుట్టారు. అంటే మరి 2 భార్యలు గొంతు కోసినట్లు కదా ఆయన. అంటే ఇప్పుడు పూర్వకాలం అట్లా జరిగినాయి. 7 మందిని చేసుకుని ఉన్నారు నాకు తెలుసు. పుట్టకుంటే వరుసగా చేసుకుంటానే ఉండగలుగున్నారు. అంటే ఇది లెక్క కరెక్ట్ లేదు. పెళ్ళి కానివానికి మోక్షం ఇవ్వాలా, పిల్లలు లేనివానికి మోక్షం ఇవ్వాలా, ఆడపిల్లలే పుట్టినోనికి కూడా ఏమి ఇలా వట్టి ఆడపిల్లలు చెయ్యొద్దమ్మా. కొడుకులు లేకుండా వట్టి ఆడపిల్లలు చేయొద్దక్క. రాజా నీకు ఎంతమంది కొడుకులు? అరే నీకు మోక్షం లేదయ్యో. ఇంకెవరికి అమ్మ ఆడపిల్లలలో చెయ్యొద్దండి.
ఇంకా అక్కకు పిల్ల ఆడపిల్ల, ఒక ఆడపిల్ల, ఆమెకు మోక్షం లేదు. ఇంకా ఆమెకు మోక్షం లేదు. అక్క ఆ ముగ్గురు కూతురు, ఆమెకు మోక్షం లేదు. అప్పుడు మీరు ఏమన్నారంటే, ఓ హిందూ ధర్మశాస్త్రమా, దీంట్లో సత్యము లేదని రాయాలి. ముస్లిమ్స్ ఏం రాశారంటే, నేను సాయిబు ఒకప్పుడు రక్షణ పొందవు, నా పేరు చెప్ప, హిందీ మే బాత్ బోలి, ఖురాన్లో ఉంది మాట చెప్పండి. కిసీకో బేటీ నై పైదా హోతా ఉస్కో జన్నత్ నహీ హై. చెప్పండి, ఆడపిల్ల లేని తల్లిదండ్రులకు మోక్షం లేదని రాశారు. అరే వీళ్ళేం రాస్తున్నారు? హిందువులు మగపిల్లడు లేనివానికి మోక్షం లేదు. ముస్లిమ్స్ ఏం రాసుకున్నారు? ఆడపిల్లలు లేనివానికి మోక్షం లేదు. అప్పుడు మన భారతదేశంలో ఏం చేశారంటే, కొడుకు లేని వాళ్ళకి ఏం చేశారంటే, కొరి పెట్టాలి. ఏం పెట్టాలా? తల కొరివండి. అప్పుడు ఏం చేస్తారు? చిన్న కొడుకుని తీసుకొచ్చి తలకాయ బదులు పెడితే, వాడు పెడితే కొరి మోక్షం పోతాడు. హిందువులు ముస్లిమ్స్ ఏం చేస్తారంటే, మేము ముస్లిమ్స్ కాబట్టి చెప్తున్నాం ఇంతకుముందు, ఏం చేస్తారంటే, కూతురుని ఇంటికి పోవాలంట. కొడుకులు లేని వాళ్ళు, అమ్మ ఓ విషయం చెప్తున్నా, ఆడపిల్ల లేని వాళ్ళు చెయ్యొద్దండి. ఆడపిల్లలు లేని వాళ్ళు, బట్టి కొడుకులు కన్నోళ్ళు పాపాత్ములు చేయొద్దండి. భలే వట్టి కొడుకులే పుట్టిన వాళ్ళు చేయొద్దండి. మీకు ఆడపిల్ల లేదు, పాపాత్ములు. ఏం పాపం చేశారో, ఆ పండ్ల జాని ఏం పాపం చేశాడో, వట్టి ముగ్గురు కొడుకులు పుట్టారు ఆయనకు. ఇప్పుడు తిమ్మన్న, ఈయన కూడా ఇద్దరు కొడుకులే, ఏం పాపం చేశావో నువ్వు. అరే అది ముస్లిమ్స్ ఏం చేశారంటే, కూతురునే కన్నాలని రాశారు. ఇప్పుడు మరి నాకు అంతా కొడుకులే పుట్టారు, నా కథ ఏంటి అనుకో. ఇప్పుడు తిమ్మన్న ఆయన పండ్ల జాని ఏం చేయాలంటే, ఆడపిల్లని ఇంటికి పోవాలంట. ఇట్లా కొంగు పట్టుకొని పోవాలంట. అయ్యా చెప్పండి అయ్యా, నీ బిడ్డను నువ్వే సాక్కో, కానీ నీ బిడ్డ పుట్టిన కాటి నుంచి పెళ్ళయ్యే దినం వరకు మొత్తం ఖర్చు నేను పెట్టుకుంటా. ఆమె కాపురం పోయేదాకా అలా నా పాపానికి నేను పరిహారము చెల్లించుకుంటా. ఇప్పుడు తిమ్మన్న ఎవరైనా ఆడపిల్ల ఇంటికి పోయి అడుక్కో, నీకే చెప్పేది. పండ్ల జాన్ నువ్వు కూడా ఏం అడుక్కోవాలా? ఆడపిల్లని అడుక్కో. అమ్మ నీ బిడ్డను నువ్వే సాక్కో, కానీ పేరు మాత్రం నాది చెప్పు. పేరంటే వాళ్ళకి పేరు పెట్టినామండి, వాళ్ళకి ఇంటికి పేరు మా ఇంట్లో ఉంటుంది, మా బిడ్డే, కానీ పేరు ఎవరిది? ఆయనదే. పెళ్ళి ఈ చెంపపిన్న కాటి నుంచి, పాలబుడ్డి కాటి నుంచి పెళ్లి దినం కాపురం పోయేదాకా ఖర్చులు ఎవరు పెట్టుకోవాలా? తిమ్మన్న పండ్ల జాన్ కొడుకులు కన్నందుకు మీరు. అందుకే ఒక ఆడపిల్ల ఉంచుకోండి, వట్టి కొడుకులు కానీ శుభ్రంగా. పుష్పరాజు నీకే చెప్పేది, వట్టి కొడుకులు కానీ శుభ్రంగా ఉంటే ఒప్పుకోం మేము. ఆడపిల్ల కనేదాకా వెయిట్ చేసి కూతురుని కన్నాక అప్పుడు మీకు మోక్షం. ముస్లిమ్స్ రాసుకున్నారు. ఎవరు రాశారో? ముస్లిం. వీళ్ళేం రాసుకున్నారు? వీళ్ళకేమో కొడుకు రాశారు, వీళ్ళేమో. మరి ఇంకా రకరకాల జాతులు ఉన్నాయి కదా. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, రాహుల్ గాంధీ బ్యాచ్ ఉంది, ఇంకా ఇంకో బ్యాచ్ ఉంది, పిల్లలు లేని బ్యాచ్ ఉంది, ఇంకొకరు ఉన్నారు పిల్లలు పుట్టిన ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు బ్యాచ్ ఉంటుంది. వీళ్ళందరికీ కలిపి బైబిల్ ఒక మాట ఉంది, చెప్పండి అందరు చెప్పాలా. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని పేరు ఆశ్చర్యకరుడు. అర్థమైందా మీకు? అందరు చెప్పండి, అందరు గట్టి చెప్పండి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యూనివర్సల్ సన్. పెండ్లిగానోనికి కొడుకు ఎవరు? అందరు చెప్పండి యేసయ్య. చెప్పండి పెండ్లిగానోనికి. పలకరా, ఇది పలకనే పలక. చెప్పండి అందరూ పలకండి. పెండ్లిగానోనికి కొడుకు ఎవరు? యేసయ్య. పెండ్లైంది, వరుసగా ఆడపిల్లలు పుట్టారు, వానికి కొడుకు ఎవరు? ఇంకా అందరికీ కొడుకు ఎవరు? మా 4 దిక్కుల ప్రజలకు కొడుకు ఎవరు? ముస్లిమ్స్కి కొడుకు ఎవరు? హిందువులకు కొడుకు ఎవరు? మీరు చెప్పాలి. అయ్యా ఒక కొడుకు ఉన్నాడయ్యా. ఎవరు ఆ కొడుకు అంట? కుమారుడు. ఆయన పేరే క్రీస్తు. కాబట్టి ఈజ్ ద యూనివర్సల్ సన్. ఆ కుమారుడిని మనం ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు అంటే అర్థం ఏంటంటే అంగీకారం. యేసుప్రభు అన్నాడు, చెప్పండి, నేను నీ ఇంట్లోకి వచ్చి తిని నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ప్రభు బాధపడ్డాడు. ఇజ్రాయెల్ దేశంలో పద్ధతి ఏంటంటే, ఇంటికి ఎవరు వచ్చిన గెస్ట్ దగ్గరకు పోయి అట్లా కౌగిలించుకోవడం మొత్తం పడమని కాదు. కౌగిలించుకోవడం అంటే మీద పడ్డం కాదు, స్కిన్ అంటకుండా శరీరాన్ని తాకకుండా ఇట్లా దగ్గరికి వెళ్ళి అట్లా కౌగిలించుకోవాలి. అది యూదుల పద్ధతి.
యూదుల 10 చుమ్మాదేనా ఉసుకో అంటే వాళ్ళ దేశం మర్యాద అది. ముద్దు పెట్టాడంటే వానికి ఎంతో ప్రేమ నా మీద ఉంది అని అర్థం. అది అది ఇజ్రాయెల్ దేశం. అంటే స్కిన్ తగలొద్దు, స్కిన్ తగలకుండానే ముద్దు పెట్టుకోవాలి, అది పద్ధతి. అది ఇజ్రాయెల్ దేశంలోని ప్రభు ఆశ. చెప్పండి, నోటి ముద్దులతో నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. చాలా ఒక పాట ఉంది, ముండ్లమ్మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి. పాడండి, మబ్బులు పాడినే పాడు. తలను అయ్యా ఒక్క నిమిషం పాట రాని. కొరడాతో గట్టి పాడండి. కాబట్టి ప్రియ యేసును చూసినప్పుడు మనకు తెలియకుండానే ఆయన ముద్దు పెట్టుకుంటామంట. అక్కడికి వెళ్ళినాక ఆయన గాయాలు అడుగుతామంట. అబ్బా ప్రభువా, ఓ విషయం తెలుసా చెప్పండి, యేసయ్య గాయాలు ఇంకా మానలేదు. ఆ గాయాలు ఇప్పటికి అట్లే ఉన్నాయి. మనం పరలోకం వెళ్ళినాక యేసును ఎవరో గుర్తుపట్టాలంటే ఒకటే గుర్తంట, ఆయన గాయాలు. ఆ గాయాలను చూసి ఈయన యేసు అని గుర్తుపడతామంట. దగ్గరికి వెళ్ళి మనకు తెలియకుండానే పరవశలమైపోయి ఆయన ముద్దు పెట్టుకుంటామంట. ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి ఆ దినమున ముద్దు పెట్టుకోవాలంటే ఇప్పుడే నువ్వేం చేయాలి, ఆయన ముద్దు పెట్టుకోవాలి, ఇప్పుడు అంగీకరించాలి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపగించును. అప్పుడు ముద్దు పెట్టుకుని వాళ్ళందరూ ఏమవుతారంటే త్రోవ తప్పి నశించేది. కాబట్టి అదొక కోణం. ఇంకో కోణం ఏంటంటే చిన్న మాట ఏంటంటే ఇక్కడ ఒక మాట రాశాడు, ముద్దు. చెప్పండి, ఏంటి ముద్దు అంటే? ముద్దు చెట్టే సందర్భాలు బైబిల్లో చాలా దివ్యమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. చెప్పండి, చిన్న కొడుకు ఏం చేశాడండి? తండ్రి దగ్గర. తండ్రి దూరం చూశాడు. వాడు ఎట్లా వచ్చాడు చెప్పండి? పెంటన్న. ఏం పేరన్నా? గొర్రెల పెంట తీసేటోడు. గొర్రెల పెంట కాదండి, నేను తప్పు చెప్పిన. ఏం పెంటమ్మది? పందుల పెంట తీసేటోడు. పందుల వాసన. మన దగ్గర ఏం వాసన ఉంటుందండి? మనకి బట్టలు సరిగా లేవు, చినిగిపోయింది, కాళ్ళకు చెప్పులు లేవు, వస్త్రం చినిగిపోయింది, గుంటలు పడి మాసిపోయి దరిద్రంగా ఉన్నాడు, జుట్టంతా ఎండిపోయింది, భయంకరంగా ఉన్నాడు. తండ్రి చూశాడు. చూసి దూరం చూశాడు. చూసి బైబిల్ చెప్తుంది పరిగెత్తుకొని వచ్చాడు. ఎట్లా వచ్చాడంట? పరిగెత్తుకొని వచ్చాడంట. ముసలోడు, 7 साल का बुड्ढा है वो, क्या बुड्ढा है? 7 साल का बुड्ढा, 70 ఏళ్ళ ముసలోడు పరిగెత్తుకుంటూ వచ్చి మీద పడి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టినాడు. పెట్టుకొని వెంటనే ఆర్డర్ డై సార్ చెప్పులు తీసుకురాపరా, చెప్పులు లేవు. వాళ్ళందరూ పరిగెత్తుకొని చెప్పులు తెస్తాడు. డై సార్ వానికి మంచి బట్టలు లేపో, స్పాట్. వెంటనే రాజవస్త్రం తెచ్చాడు. రై సార్ వానికి ఉంగరం లేదురా, ఉంగరం లేపో. రై సార్ మంచి కోడదూడు పోయిరా, ఈరోజు పెద్ద ఫీస్ట్. రై అందరం పిలిచి దావత్ చేయరా. రై సంగీతం వాయిద్యాలు పెట్టుకురా. పెద్ద పండగ చేశాడు. ఒక మాట ఇక్కడ, నీవు చిన్న కుమారుడు తండ్రిని ముద్దు పెట్టలే కానీ తండ్రి కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు అంటే క్షమాపణ. ముద్దు అంటే ఏంటి? క్షమించడం. నేను క్షమించాను గుర్తు ఏంటంటే, ఓ భార్యాభర్తలు బాగా కొట్లాడుకొని కేసులు పెట్టారు. ఏం పెట్టారు చెప్పండి అమ్మా? కేసులు పెట్టుకొని గవర్నమెంట్ ఏంది, మామూలు గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ కూడా వాళ్ళని 7 ఏళ్ళు తిప్పింది. ఎన్ని ఏళ్ళు? 7 ఏళ్ళు తిప్పి. ఇప్పుడు కొంచెం లూజ్ చేస్తాను కానీ ఒకప్పుడు 7 ఏళ్ళు తిరిగి వీళ్ళ ముసలోడు అయిపోయి ఆ ముసలాం అయిపోయింది. ఇక్కడ కర్ణాటకలో దాని పేరు గదగ్లో జరిగింది ఇది. విశ్వాసులు, ఇద్దరు విశ్వాసులే. 7 ఏళ్ళు అయింది. ఈయన వచ్చాడు కోర్టుకి, ఆమె వచ్చింది. ఈయనకు 37, ఆమెకు 33. ఇద్దరు కూర్చొని సాయంత్రం ఆ రోజు ఫైనల్ అంటారు. ఇంకా హీరింగ్ రాలే, పోలీసు పిలవాలి కదా. కూర్చొని 4 ఎప్పుడు కోర్టుకు పోతే తెలుస్తుంది మీకు బాధలు. ఆడ కూర్చొని ఈమె ఆ చెట్టు కింద కూర్చున్నది, ఈయన ఈ చెట్టు కింద. పిలుస్తారని వెయిట్ చేస్తారు, మైక్లో పిలవట్లే, పిలుస్తారు.
4:30 అయింది. భార్యకి ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకే పనికి మాలదానా, వీడెందుకు కూర్చున్న చెట్టు కాడ, దేవుడు మాట్లాడుతున్నాడట. ఏమో పనికి మాలదానా, ఈ చెట్టు కింద కూర్చునే బదులు పోయి భర్తతో సమాధాన పడవచ్చు కదా, క్షమించి అడగచ్చు కదా, తప్పు నాదని చెప్పచ్చు కదా అంటే దగ్గరకు వచ్చిందంట. ఆమె వస్తాను భయం అవుతాను దీనికి. ఎవరికి? అయ్యగారికి. ఏమో వస్తాను, ఇంకేం కేసు పెడతా వస్తుంది. వచ్చి కాళ్ళ మీద పడిందంట. సారీ అండి, తప్పంతా నాదే, నన్ను క్షమించాను. ఆయన అంట, తప్పు నీది కూడా కాదే, నాది కూడా తప్పు, ముందు నేనే కొట్టా కదా నిన్ను, అన్నిసార్లు కొట్టచ్చు, తప్పు నాది కూడా ఉంది, నన్ను క్షమించాను. వీళ్ళిద్దరు అక్కడి నుంచి హోటల్ పోయారంట. ఎడబోయారంట, త్వరగా చెప్పండి. అందులో పిలిచారు కోర్టు ఏం పేరండి, జడ్జి డైవర్స్ ఇచ్చే సంతకం పెట్టి సీల్ వేసాడంట. రేవతి సృజన్ ఎక్కడున్నాడు, రేవతి ఎక్కడుంది, ఆడు హోటల్ నుంచి అట్ట ఎట్టిపోయారు. బుర్ర బండి ఎక్కిపోతానే ఉన్నారు ఇద్దరు బండి ఎక్కి బుర్రని పోతానే ఉంది ఆమె. సమాధాన పడుట. తండ్రి కుమారునితో ఏం పడ్డాడు? కుమారుడు సమాధాన పడలే, తండ్రి వాడు అడక్కముందే తండ్రి సమాధాన పడ్డాడు. ముద్దంటే క్షమించడం, 100% ఫర్గివ్నెస్. అంటే 100 క్షమించడం. ఇంకో మాట రాయబడి చెప్పండి, 1 పేతురు 5వ అధ్యాయం ఆఖరిలో పలకండి, చెప్పండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకొనుడి. ఇక్కడ పరిశుద్ధాత్మ రాసిన సందర్భం ఏంటంటే సహవాసం. చెప్పండి, సహవాసంలో ఒకరి మీద ఒకరికి ఎంత ఉండాలంట? 100 సహవాసం. వాళ్ళ మధ్య ఏమీ ఉండకూడదు. మనం చాలామందితో అరకొర సహవాసం చేస్తాం. బయటికి ఏం ప్రైజ్లాడు అంటాం, మనసులో వీడు ఇంకా దొంగ సచ్చినోడు ఇంకా సావలేదంటాం, వీడు చస్తేనే కానీ సంఘం బాగుపడదు అంటాం. అన్నింటిలో కూడా చాలామంది ఉన్నారు. రాత్రి ఒక ఆయన అంటాడు, ఈ ఊరు కాదులే ఇంకొక ఊరిలో, ఈ ఊరు అనుకునే మళ్ళీ నా మీద పోతుంది. నేను రాత్రి పోయినా ఓరింటికి పోతే ఆయన అంటాడు, అన్నా ఆయన ఆయన సావు కోసం ఎదురు చూస్తానమని అంటాను. ఆయన ఎప్పుడు చస్తాడో అప్పుడు కానీ సంఘానికి మోక్షము లేదు. చూడండి ఎంత అంటే, బయటికి ఏమేంటి బల్ల తీసుకోడే ప్రజలాడు, మనసులో అతని మీద ఏం లేదు, ప్రేమ లేదు. క్షమించడం, సంపూర్ణ క్షమాపణ, 100 క్షమాపణ. సహోదరులారా, పవిత్రమైన హృదయంతో ఒకరికొకరు ముద్దు పెట్టుకొని వందనములు చేసుకోండి. పేతురు రాస్తున్న మాట. ఇంకో ముద్దు ఉంది, ఏంటంటే చెప్పండి. కీర్తనలు. మరి లడ్డు కూర్చోరా, ఏడో చూడ కూర్చోరా స్వామి, 10 సీన్ ఇస్తాను, కూర్చోరా. 85వ కీర్తన చదవండి. బైబిల్ది స్టీఫెన్, బైబిలే తీరు. సండే క్లాస్ పిల్లలు బైబిలే తీరు. నేనంతా బర్ర తీసుకొని ఉతుకుతాను నేను మిమ్మల్ని. చదవండి 85వ కీర్తన, చదవండి అందరూ. 10వ వచనం. కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి. ఇక్కడ ముద్దు పెట్టినవి ఎవరంట? నీతి సమాధానం. ఎవరా నీతి? యేసుక్రీస్తు. యేసుప్రభు పుట్టినప్పుడు దూతలు ఏం చెప్పారు? భూమి మీద మనుషులకు సమాధానం కలుగునుగాక. యేసుప్రభు తిరిగి లేచినాక శిష్యులతో ఏం చెప్పాడు? మొదటి మాట, మీకు సమాధానం అగునుగాక. ఆయన పుట్టినప్పుడు సమాధానం, ఆయన తిరిగి లేచినాక సమాధానం. ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. చెప్పండి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన మనలోకి వచ్చాడు. మన అంతరంగంలో ఉన్న చెడుతనం పోతుంది. అందరు చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే పోయేది ఏంలే, పాపం పోతుంది అంతే. చెప్పండి, అంతే. యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు కులం పోదు, నీ మతం పోదు, నీ రంగు పోదు. అప్పుడు బోడుగుండే, ఇప్పుడు బోడుగుండే. నేను ఏం పోలేదే, అప్పుడు ఇంత ఇంచు కూడా పెరగలే. యేసు ప్రభువుని నమ్ముకుంటే పోయేదేమి అని పోతుందా? పోయేదేమిలే, వచ్చేదేమిలే. హృదయం మారుతుంది, పాపం పోతుంది, నీతి వస్తుంది. అది రావడానికి యేసుప్రభు అన్నాడు, నీతి సమాధానములు కలుసుకున్నాయంట. ఎక్కడ ముద్దు పెట్టాయంటే సిలువ మీద. ఎక్కడ? సిలువ మీద. మానవులందరి పాపానికి పనిష్మెంటు యేసుప్రభులో జరిగింది. చెప్పండి, మానవులందరి పాపానికి పనిష్మెంట్ యేసుప్రభులో జరిగింది. చిన్న కథ చెప్పి ఇంతకుముందు ఒకసారి. సేవకుడు, పెద్ద సేవకుడు, వాళ్ళ కొడుకు 16 ఏళ్ళు. అలానే పొద్దునే ప్రార్థన చేసుకుంటా అంటే ఏదో సంథింగ్ టైంలో నిజంగా జరిగింది ఇది.
వాడు వాళ్ళ నాన్న స్కూటర్ వేసుకొని పోయాడు. బర్రని పోతే వాడు ఐస్ క్రీమ్ అన్నాడు తోలుకొని పోతాడు. పట్టణం కొట్టేసిండు. కొడతానే ఐస్ క్రీమ్ అండి ఆడబడింది. ఐస్ క్రీమ్ తోలే ముసలాయనకి చెయ్యి ఇరిగిపోయింది. కింద పడ్డాడు. అమ్మా అని పడిపోయాడు. అందరూ పట్టుకొని పోలీసు వాళ్ళు క్లెయిమ్ చేశారు. వీడు భయపడిపోయాడు. 16 ఏళ్ళు కదా, భయపడాడు. బండి ఆడ వదిలేసి వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు మొత్తాన్ని పట్టుకున్నారు. బండి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, స్టేషన్లో పెట్టారు. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మూలకు కూర్చోబెట్టి జాగ్రత్త, 18 ఏళ్ళు లోపోళ్ళు, లైసెన్స్ లేనోళ్ళు బండి తోలి జైలు పాలు కాకండి. నీకు లైసెన్స్ లేనిదే బండి ఎక్కకూడదు, అది గుర్తుపెట్టుకోండి. పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాను అడిగారు, ఎవర్రా నువ్వు? సార్ ఎవర్రా? మా నాయన మీ నాయన ఎవరు? పాస్టర్ సార్. పాస్టరా? పాస్టర్ కొడుక లై నంబర్ చెప్పాడు. నంబర్ పట్టకొట్టాడు. సార్ మీ కొడుకు ఎక్కడున్నాడు? పొద్దున్న బయటకు పోయాడు సార్. ఎక్కడ పోయాడు తెలుసా? తెలియదు సార్. జైల్లో వచ్చి కూర్చోండి. జైలా? ఏమైంది? యాక్సిడెంట్ చేసినాడు. ఏం యాక్సిడెంట్? ఐస్ క్రీమ్ నన్ను కొట్టాడు, వాడిని చెయ్యి ఇరిగిపోయింది, హాస్పిటల్ ఉన్నాడు. బర్రను ఇలాంటి కారు వేసుకొని వచ్చాడు. వచ్చేసరికి ఆడ ప్యాంట్ ఇప్పేసి షర్ట్ ఇప్పేసి కూర్చోబెట్టారు. ఒకటి డ్రైవర్ మీద పని కూర్చున్నాడు. నాయనా సారీ నాన్న, చెప్పినానరా నీకు పోద్దని చెప్పానా? డాడీ సారీ డాడీ. కూర్చోబెట్టి అడిగాడు, ఎంత సార్ అంటే, ఆయనకి చెయ్యి ఇరిగింది, కేసు అయితే మీ వాడు జైలుకి పోవాలంటే నిన్ను కూడా జైల్లో పెడతాం. నీకు 3 ఏళ్ళు జైలు, వానికి సంవత్సరం జైలు. వాడిని చదువు పోతుంది, అన్నీ పోతాయి. మరి ఎట్లా? వానికి చెయ్యి బాగు చేసి వాడు మామూలు మనిషి అయ్యేదాకా పెనాల్టీ కింద 5 లక్షలు కట్టమన్నారు. స్పాట్ వల్ల ఆయన 5 లక్షలు కట్టి సర్జరీకి అంత డబ్బులు కట్టి ఆయన బాగు చేసి ఇంట్లో చేర్చి కొడుకుని తెచ్చుకున్నాడు. ఇదేం జరిగిందంటే బండి తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే వాని విడిపించేకి ఎవరు వచ్చారు? తండ్రి. నువ్వు రావచ్చు, నేను రావచ్చు కదా. ఎవరిని పిలిచారు? తండ్రిని పిలిచారు. పరలోకపు దేవునికి మానవులందరూ పిల్లలు. అందరూ చెప్పండి, యెహోవానగు నేను, పలకరు మీరు, యెహోవానగు నేను దేవుడను, మీరు నాకు బిడ్డలు. ద్వితీయోపదేశకాండం అన్నమాట. మీరు యెహోవాకు బిడ్డలు, నేను మీకు దేవుడను, మీరు నాకు బిడ్డలు. కాబట్టి ఈ బిడ్డలు తప్పు చేసి, అందరు తప్పు చేసిన వాళ్ళే, పాపము లేనివాడు ఒక్కడు. మనందరి పాపాన్ని పనిష్మెంట్ ఎవరు కట్టారంటే యేసుప్రభు కట్టాడు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన కొడుకు వాని పనిష్మెంట్ ఫైన్ ఎవరు కట్టారు? చెప్పండి. నువ్వెందుకు కట్టు, నేను ఎందుకు కట్టు? నాకు పుట్టినాడు అంటాం. ఏమంటాం? నాకు పుట్టినాడు వాడు, నాకా? నా కొడుకు వాడేమన్నా? తండ్రి కాబట్టి వచ్చాడు. ఆయన కూడా మనకెవరు? తండ్రి కాబట్టి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు సిలువలోకి? ఎందుకు పశువుల పాకు వచ్చాడు? చెప్పండి. తండ్రి కాబట్టి. అందరూ చెప్పండి, తండ్రి కాబట్టి. ఫైన్ కట్టేకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేనికి వచ్చాడు? అనేకుల పాప విమోచన, పాప పరిహారార్థ క్రయధనమును కట్టుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చాడు. చదవండి అన్నమాట. మార్క్స్ వార్త 10, మార్క్స్ వార్త 10, 10వ అధ్యాయం చదవండి. 45వ వచనం చివరి భాగం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నాడు అనేకులకు ప్రతిగా. అందరు చెప్పండి, అనేకులకు ప్రతి అంటే ప్రతిగా అంటే బదులుగా. కరెక్ట్ చెప్పిందండి. ప్రతిగా, నాకు ప్రతిగా. నేను ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ను, సిక్ అయినాను, జాబ్ పోతుంది. అప్పుడు ఏమంటారు? నా కొడుకు చేస్తాడు సార్ అంట. మీ కొడుకు ఏం చదివాడు సార్? డిగ్రీ చదివాడు సార్. ఓకే, రేపటి నుంచి కొడుకును పంపించు, నువ్వు సిక్ అయి, లేదంటే లాంగ్ లీవ్ కుదరదు, జాబ్ పోతుంది. సరే సార్, నా కొడుకు వస్తాడు సార్. తండ్రికి కొడుకు బదులుగా కొడుకు వచ్చి డ్యూటీ. చాలామంది నట్టు చేసేటోళ్ళు పరిస్థితిని బట్టి. కాబట్టి ఇక్కడ ఆయన మానవులకు ప్రతిగా బదులుగా ప్రాణ విమోచన క్రయధనము కట్టుటకు ఈ లోకమునకు. ఆ పాస్టర్ గారి ఫైన్ ఎవరు కట్టారు? కొడుకు ఫైన్ పాస్టరే కట్టాడు. మన ఫైన్ ఎవరు కట్టాలా? దేవుడు. యెహోవానికి మన తండ్రి కాబట్టి, పూటపడ్డాడు కాబట్టి, కన్నాడు కాబట్టి. పుట్టించుకుంటే కదరా అంటాం. ఏమంటాం? మనం కూడా కొడుకు. ఏం డాడీ, ఏం బట్టలు పెట్టావు, క్రిస్మస్ డ్రెస్ కొనివా? ఎవడు కొని? మనం ఎందుకు కన్నావు? ఏమంటాడు? అంటారు లేదండి, అంటారంటే. చిన్నప్పుడు నేను కూడా అన్నా మా అమ్మను, ఎందుకు కన్నావు అనరా అండి. పల్లెలు అంటారు లేదా? ఎందుకు పుట్టించుకున్నావు, ఎందుకు కన్నావు? మనం కూడా, మనకు అడిగే హక్కు ఉంది. నేను పాపాత్మని తెలుసు కదా నీకు, ఈ పాడులోకం నీకు తెలుసు కదా, నేను పాపలోకి పుట్టానని తెలుసు కదా, మరి ఎందుకు పంపించినావు నన్ను ఈ లోకానికి?
అందుకే బిడ్డ నేనే వస్తా, నేను వచ్చి నీ పాప రుణాన్ని కడతా. ఆయనే కుమారుడిగా, అందరు చెప్పండి, కుమారుడు అంటే మారుగా ఉన్నవాడు. కుమారుడు చెప్పండి. చూడు, సాంబన్నకు మారుగా ఎవరున్నారు? జేమ్స్. నాకు మారుగా నా కొడుకు, అంతేదే. నీకు మారుగా నీ కొడుకు. యేసురాజుకు మారుగా కొడుకు డేవిడ్, కొడుకు జోసెఫ్. మారు కేసీఆర్కి మారుగా తెలుసా మీకు? కేసీఆర్కి మారుగా కొడుకు కేటీఆర్. వేరే వాడికి ఇస్తాడా కేటీఆర్ పోస్టు? సచ్చినయ్యడు, సచ్చినా మారు. నా రక్తమన్నా నా కొడుకుడు, నా కొడుకు. తండ్రి కొడుకులు ఎవరము? మనమే. కాబట్టి తప్పలే ఆయనకు. చెప్పండి, అది ఆయన బాధ్యత. చెప్పండి, ఆయన సిలువ ఆయన యొక్క బాధ్యత. తండ్రి కట్టెలు కొట్టి అమ్ముతాడు, రాళ్ళు కొట్టి అమ్ముతాడు, మూట్లు మోసి అమ్ముతాడు, పనిచేస్తాడు. ఎందుకు? కొడుకును పెంచాలని, బిడ్డను పెంచాలని. సమస్తము వచ్చి ఫీజులు కడతాడు. ఎందుకో? కన్నాడు కాబట్టి, రక్తము కాబట్టి. ఆయన ఎందుకు సిలువలో అంత శిక్షించబడు అంటే మనకు ప్రతిగా, మనకు బదులుగా, మనకు మారుగా. చెప్పండి, మనకు ప్రతిగా. పలకలు ముగిస్తే అయిపోయింది, బైబిల్ మూసేసిన. చెప్పండి, మనకు ప్రతిగా, మనకు బదులుగా, మనకు మారుగా. ప్రేమగల తండ్రి, ఇచ్చిన వాక్యాన్ని దీవించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్.